హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు వర్సెస్ చెన్నై మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. వీళ్ళ ప్రీవియస్ 88 రికార్డు, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో పూర్తి రిపోర్ట్ చూద్దాం. చెన్నై ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో రహానే, డారీ మిచెల్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనితో పటిష్టంగా ఉంది. ఫాస్ట్ బౌలింగ్లో సర్దుల్ ఠాకూర్, దీపక్ చేకర్, ముఖేష్ చౌదరితో పటిష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో మహేష్ తీస్కన్నా, రవీంద్ర జడేజాతో వైవిధ్యంగా ఉందని చెప్పాలి. ఇక ఆశ్చర్యం విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్గా అయితే కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే కింగ్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ ఓపెనింగ్ చేయనున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో పటీదార్, క్లేన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్తో వైవిధ్యంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో దాగర్, కరుణ్ శర్మ పాల్పంచుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో విజయ్ కుమార్, జోసఫ్, మహమ్మద్ సిరాజ్తో వైవిధ్యంగా ఉంది. ఇక విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ కలిసికట్టుగా రాణిస్తే ఆర్సీబీకి విజయావకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే చిదంబరం స్టేడియం, చెన్నై. ఈ పిచ్ ఫ్రెండ్లీ బ్యాటింగ్ వికెట్ అయినా స్పిన్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇక చెన్నైకి రవీంద్ర జడేజా, మహేష్ తీసుకున్న లాంటి ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉంది. బెంగళూరుకి స్పిన్ బౌలింగ్ అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక వీళ్ళిద్దరికి బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక 88 రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 31 మ్యాచ్లో 20 రేట్లు తలబడ్డాయి. అందులో చెన్నై 20 మ్యాచ్లు, బెంగళూరు 10 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మొదట బౌలింగ్ తీసుకొని తక్కువ స్కోర్ కట్టడి చేస్తే విజయావకాశాలు ఉంటాయి. ఇక చెప్ స్టేడియంలో చెన్నైకి తిరగలేని ఆధిపత్యం ఉంది. ఆ పిచ్లో 99% విజయాలు నమోదు చేసింది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ముందు బౌలింగ్ తీసుకొని తక్కువ స్కోర్ కట్టడి చేసి చేజింగ్ చేస్తే విజయావకాశాలు ఉంటాయి. ఇక ఫస్ట్ మ్యాచ్లో చెన్నై ఆర్సీబీ మ్యాచ్లో ఈరోజు చేజింగ్ అయితే విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ.